హాయ్ బ్రో. హాయ్ అన్న. సో మీరు ఎన్టీఆర్ గారి కోసము పాదయాత్ర చేశారు. ఎన్ని అవును. కిలోమీటర్లు చేశారు? నాది 320 కిలోమీటర్లు వస్తుంది అన్న మొత్తం. ఎక్కడి నుండి ఎక్కడి వరకు? గోపాయిగూడెం నుంచి ఖమ్మంకి 30 కిలోమీటర్లు, ఖమ్మం నుంచి హైదరాబాద్కి 250 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి అన్నయ్య వాళ్ళ ఇంటికి 40 కిలోమీటర్లు అన్న. మొత్తం వచ్చేసి ఆల్మోస్ట్ 320 కిలోమీటర్స్ అన్న. ఎందుకు చేశారు? అన్నయ్య మీద అభిమానం అన్న. అన్నయ్య అంటే దేవుడితో సమానం. అమ్మ నాన్న ఎన్టీఆర్ అన్నట్లు నాకు ఎన్టీఆర్ అన్న అంటే చాలా ఇష్టం అన్న. చచ్చిపోయేంత ప్రాణం అన్నయ్య అంటే. కానీ ఎన్టీఆర్ గారికి ఇలాంటివన్నీ పెద్ద ఇష్టం ఉండదు కదా, సో ఎందుకు చేస్తున్నారు? ఇష్టం ఉండదు కానీ అన్నయ్యని కలవాలి, అన్నయ్యతో ఫోటో దిగాలి, అన్నయ్యతో మాట్లాడాలి. అన్నయ్యని అసలు దేవుడు అంటే ఎలా ఉంటాడో అన్నయ్యని పట్టుకున్న తర్వాతనే అగుపడతా అంటే చూస్తానని చెప్పి నా ఆశ. చిన్నప్పటి నుంచి నేను దేవుడిని చూడలేదన్న. దేవుడు అంటే ఎలా ఉంటాడో అన్నయ్యని పట్టుకుంటే తెలుస్తుంది అని చెప్పి అన్నయ్య కోసం చెప్పులు లేకుండా పాదయాత్ర చేస్తున్నాను. అంటే ఇప్పుడు బొబ్బలు కూడా వచ్చినాయి. ఎవరన్నా టీం వాళ్ళు మిమ్మల్ని కలిసారా, మాట్లాడారా? అంటే కలవడం అంటే ఫోన్ కాంటాక్ట్ చేసిరన్న. ఫోన్లు చేసారు, తమ్ముడు వెళ్ళిపో తమ్ముడు ఇంటికి, నీకు కాళ్ళకు బొబ్బలు వేసినాయి, హెల్త్ ఖరాబ్ అయింది, ఇంటికి వెళ్ళిపోనంటే అన్న నేను అన్నయ్య ఇంటికి చేరిన దాకా నేను ఏడికి పోనన్నా, అన్నయ్యని కలవాలి, అన్నయ్యతో ఫోటో దిగాలి, అన్నయ్యతో మాట్లాడాలి అని చెప్పి నేను అన్నయ్య ఇంటి దాకా వెళ్ళానన్న. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ అంటే ఎందుకు అంత ఇష్టం మీకు? ఎందుకంటే ఇష్టం అంటే అన్న, ఒక దేవుడు ఎందుకంటే ఇష్టం అంటే ఏం చెప్తున్నాను, ఒక తల్లిదండ్రుల కంటే ఎక్కువ అన్న ఎన్టీఆర్ అన్న అంటే. సో ప్రస్తుతం ఏం చేస్తూ ఉంటారు మీరు మామూలుగా? నేను హైదరాబాద్లో బనానా కంపెనీలో వర్క్ చేస్తాను, అరటి పండ్ల కంపెనీలో. సో ఇప్పుడు మీ కళ వచ్చి ఎన్టీఆర్ గారిని కలవటం, కలిస్తే ఏం చెప్తాం? 11 రోజులు అయిందన్న పాదయాత్ర. అన్నయ్య ఇంటికి చేరినకి 11వ రోజు అయిందన్న. ఓకే, మీరు ఈ 11 రోజులు మీకు ఫైనాన్షియల్గా ఎలా సస్టైన్ అయ్యారు? అంటే మార్నింగ్ టిఫిన్ చేసి చెట్ల కింద పడుకోవటం, మళ్ళీ ఈవినింగ్ నైట్ ఏమో పెట్రోల్ బంకులలో పడుకున్నాను. డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి ఈ 11 రోజులు? డబ్బులు అంటే కొన్ని నేను తీసుకొచ్చుకున్నా, కొన్ని ఫ్యాన్స్ హెల్ప్ చేసిరన్న. అవి మా ఎన్టీఆర్ అన్న వాళ్ళు ఫ్యాన్స్ వచ్చేటప్పుడు తోవలల్లా లేదా అన్నయ్య వాళ్ళు కాల్ చేసి హెల్ప్ చేశారన్న మనకు. ఓకే, ఇప్పుడు రోజు మీరు ఎక్కడ పడుకుంటున్నారు? ఇక్కడ హైదరాబాద్లో ఎవరు లేరు అన్నారు అంటే యూసఫ్ కూడా మెట్రో కింద పడుకుంటున్నాను. మరి ఇంతకుముందు మీరు ఏం చెప్పారు? బనానా కంపెనీలో పనిచేస్తున్న హైదరాబాద్లో ఉన్నారు కదా. బనానా కంపెనీలో వర్క్ చేస్తున్నా అన్న. అక్కడ పడుకుంటానలే కదా. అక్కడ పని చేసినప్పుడు మీరు ఎక్కడ ఉండేవారు? అక్కడ పని చేసినప్పుడు అక్కడనే ఉంటున్నా. అంటే నా పాదయాత్ర మా విలేజ్ నుంచి స్టార్ట్ చేసిన. ఎన్టీఆర్ గారిని కలవటం కోసమే అక్కడ నుండి వచ్చాను. అన్నయ్య మా ఇంటికాడ నుంచి వచ్చినాను అన్నయ్య వాళ్ళని. ఎన్టీఆర్ గారి సినిమాల్లో నీకు బాగా నచ్చింది ఏంటి? బాగా నచ్చింది ఏంటంటే నాన్న ప్రేమతో మూవీ అన్న. ఎందుకంటే ఎన్టీఆర్ నాకు నాన్న లేడు, నాకు కూడా నాన్న లేడు అని చెప్పి నాన్న ప్రేమతో నచ్చింది అన్న సినిమా. హార్ట్ టచ్ఫుల్ అది. బట్ మీరు లైఫ్లో మంచిగా సెట్ అవ్వాలి, మంచిగా ఉండాలి అనేది ఎన్టీఆర్ గారి ఆలోచన. బట్ ఇలాంటివి చేస్తే ఎన్టీఆర్ గారు మాకు తెలిసి ఎంకరేజ్ చేయరు. సో కలిస్తే ఏం మాట్లాడతారు మీరు? కలిస్తే ఏం లేదన్న, ఫస్ట్ అసలు దేవుడు అంటే ఎలా ఉంటాడో ఆయన పట్టుకున్న తర్వాతనే తెలుస్తాను నాకు. దేవుడు అంటే చిన్నప్పటి నుంచి నేను దేవుడిని చూడలేదన్న. నాకు ఈ ప్రపంచంలో ఆయనకంటే ఎక్కువ ఏం లేదన్న. అమ్మ నాన్న తర్వాత అన్నయ్య అన్న. అమ్మ నాన్న కంటే ఎక్కువ ఇక ఆ ప్రాణం. సో అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఫ్యాన్స్ మీకు ఏ విధంగా అంటే డబ్బుల పరంగా కానీ ఇంకేమన్నా సపోర్ట్ చేశారా? భోజనం సపోర్ట్ చేశారు, ఫుడ్ సపోర్ట్, అంటే ఆల్మోస్ట్ అన్ని హెల్ప్ చేసారు అన్న. వచ్చేటప్పుడు ఈ 11 రోజులు ఎక్కడెక్కడ పడుకున్నావు? ఎక్కడెక్కడ అంటే పెట్రోల్ బంకులనే పడుకున్నాను. ఎక్కడంటే అక్కడ ఇక చెట్ల కింద, పెట్రోల్ బంకులలో, దాబా కాడ. సో ఏం చదువుకున్నారు? 10th పాస్ అన్న. సో ఇప్పుడు దేవరాక ముందుకు వస్తున్నాడు కదా 2 పార్టీలుగా, ఎలా కనిపిస్తుంది? దేవరా అంటే అది మాత్రం వేరే లెవెల్ అన్న. ఫిల్మ్స్కే ఆల్మోస్ట్ యూట్యూబ్ షేక్ అయింది. ఇక మూవీ అంటే ఆల్మోస్ట్ థియేటర్లే పలిగిపోతాయి అన్న. సో మొన్న వచ్చిన గ్లిమ్స్లో డైలాగ్స్ ఎలా కనిపించింది? ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తుర్ని ఎక్కువ ఇష్టపడి ఉంటుంది, అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు. ఎన్టీఆర్ గారిలో ఇంకా మీకు బాగా నచ్చిన క్వాలిటీస్? బాగా నచ్చిన క్వాలిటీ అంటే అభిమానుల మీద ప్రేమ ఎక్కువ చూపిస్తాడు అన్న. ప్రజల కోసం ఎక్కువ, అంటే జనతా గ్యారేజ్ మూవీలోనేమో ప్రజల కోసం ఎక్కువ కష్టపడతాడు. ఇక అన్నయ్య డ్యాన్స్ అయినా ఏదైనా సరే అన్నయ్య తర్వాతనే. ఎందుకంటే ఈ సినీ ఇండస్ట్రీ అంటే ఇప్పుడు రైతు బాగుపడాలంటే పొలం మంచిగా ఉండాలి. అదే సినీ ఇండస్ట్రీ బాగుండాలంటే ఎన్టీఆర్ అన్న సినిమా హిట్ కొట్టాలి. దేవరా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా? దేవరా ఆల్మోస్ట్ వేరే లెవెల్ అన్న సినిమా, దాని విషయంలో చెప్పాల్సిన అవసరమే లేదు. థ్యాంక్ యూ బ్రో. అన్న కోసం పాదయాత్ర.